ఈ ప్రభుత్వం మంచి చేయట్లేదని అంటున్నారు, మీకు అడిగే హక్కు ఉంది. కానీ గత ప్రభుత్వం అంతా మంచిగా చేసిందని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఈ ప్రభుత్వాన్ని దించాలని మీరే చెప్పారు, ఇప్పుడు మళ్ళీ మీరే సపోర్ట్ చేస్తే ఎట్లా అంటూ అన్న పెద్దన్న, నీకు నేను గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తా. ఏమైందంటే కేసీఆర్ది కుటుంబ పాలన అని, నియంత పాలన అని, నియంతృత్వ పోకడా అని మనందరం కూడా ఆనాడు ఖాళీ కొద్ది మందికే దోషి పెడుతున్నాడు, అందరికి అవకాశం రాలే, ఉద్యమకారులను విస్మరించిండు అని చెప్పి పైగా కొంత అహంకారం కూడా తలకెక్కింది. అందుకోసానికే ఇక పొగరుగా వ్యవహరిస్తున్నారు, గర్వంతో వ్యవహరిస్తున్నారు. ఇట్లా ఉండకూడదు పాలకుడు అని చెప్పి మనమే కొట్లాడినాం, మనమే మాట్లాడినాం, మనమే వ్యతిరేకించినాం. ఎస్, యువర్ రైట్. అక్కడ కేసీఆర్ను దించిన తర్వాత రేవంత్ రెడ్డిని గద్దెనెక్కియడానికి సరే మేము ఉపయోగపడలేదు మీ అందరికి ఎక్కిన తర్వాత ఇది ఏమైందంటే పెద్ద గీత చిన్న గీత లెక్క అయింది. ఎట్లయిందంటే గుడ్డి అని కంటే మెల్లగా నయం అన్నట్టు అయిపోయింది. గుడ్డి కన్నా మెల్ల నయం అనే పరిస్థితికి వచ్చింది. మీరు ఆలోచించండి ఒకసారి, పథకాల విషయంలో ప్రభుత్వ పనితీరు విషయంలో గుడ్డి కన్నా మెల్ల నయం అనే కాడికి వచ్చింది. అంతకంటే ముందు కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బెటర్ ఏమో, ప్రజాపాలన బెటర్ ఏమో, వీళ్ళు బ్రహ్మాండంగా పాలిస్తారేమో అని చెప్పి మనం వాళ్ళని తెచ్చుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న పథకాలన్నీ కథం పట్టించుకుంటా, బొంద పెట్టుకుంటా, కొత్త ఇయ్యకుంటా ఎక్కడికక్కడ ఆపేసే వరకు అంటే పబ్లిక్ ఏమైపోయిందంటే అరే ఆయన ఉన్నప్పుడు అన్ని కరెక్ట్ వచ్చినాయి కదా, కిందనో మిందో రైతు బంధు బరాబర్ వేసాడు కదా, రైతు బీమా కట్టిండు కదా, కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి కదా, అన్ని కరెక్ట్గానే ఉండే కదా, వీళ్ళు వచ్చినాక అసలు ఉన్నాయి కథం పట్టి ఉంటాయి కొత్తవి వస్తాయని ప్రజలు అనుకున్నారు. చెప్పేది ఉండే. అట్లా అనుకున్నప్పుడు అవన్నీ కరెక్ట్ పథకాలు కావు, మేము వీటిని ఆపేస్తామని. ఎందుకు మరి రైతు బంధును 7,500 పెంచుతామని చెప్పారు? ఆ పథకమే బేకార్ పథకం అయితే, ఉట్టిగా దోషపెట్టుడు అయితే 5,000 ఉన్న కాడ ఉంచుతా అయిపోతుండే కదా. పోని సీలింగ్ పెడతామని చెప్పారు కదా, కనీసం ఎంతో కొంత తగ్గిస్తాము, 10 ఎకరాలక 7 ఎకరాలక 8 ఎకరాలక 5 ఎకరాలకు అన్నారు కదా, అది కూడా ఎందుకు పెట్టలేకపోయారు? మొన్న మరి అందరికి ఎందుకు వేసారు? మీ నిర్ణయం తప్పేపటికే వేసారు కదా అనేది ఒక ప్రశ్న. అయితే గుడ్డి కన్నా మెల్లనయం అనేది ఎట్లయితే వచ్చిందో ఇప్పుడు పెద్ద గీత చిన్న గీత లెక్క అయిపోయింది. వాళ్ళు దుర్మార్గులే, వాళ్ళు నిజంగానే ఖరాబ్ చేసిర్రు. అది ఒక వర్గం, సరే మనలాంటి వాళ్ళు అందాం, అలా బీఆర్ఎస్లో ఒప్పుకోకపోవచ్చు, ఎట్లా ఒప్పుకోరు, అలా పార్టీ అలా ఎట్లా ఒప్పుకుంటారు. కానీ సరే వాళ్ళు నాశనం పట్టిర్రు, దోసుకున్నారు. ఆడికెళ్ళి కిందికి వస్తే మీరు అది కూడా చేస్తలేరు కదా, దోపిడీ చేస్తూ దోసుకుంటూ ప్రజలకు కూడా ఏమి ఇస్తలేరు కదా. అందుకోసానికి ఇలా ఈ వ్యతిరేకత అంతా కూడా అందుకే మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళకంటే వీళ్ళు ఇంకా దరిద్రంగా ఉన్నారు, వాళ్ళకంటే వీళ్ళు ఇంకా దారుణంగా ఉన్నారు. కావాలంటే నువ్వు ప్రజలను అడుగు, నన్ను అడగకు, పబ్లిక్ను పోయి అడుగు కదా, ఎవరి సమస్యలు చెప్తున్నారు. అందుకోసమే వాళ్ళకంటే వీళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లం ఎక్కువ ఉన్నది, దోపిడీ ఎక్కువ ఉన్నది, కాంట్రాక్టులు, కమిషన్లు, వీళ్ళు చేస్తున్న ప్రయత్నము, అప్పులు కూడా ఎక్కువనే ఉన్నాయి కదా. లెక్కేస్తే ఇంకా ఎన్ని ఉదాహరణలు చెప్పాలి. ఇంకా సమన్వయ లోపం, సమన్వయం లేదు, 22A జాబితాలోకి ఎక్కినాయి భూములన్నీ అంటే వాటి గురించి సారీ చెప్తారు. ఇట్లా దేనిపైన వాళ్ళకు ఒక పట్టున్నది చెప్పండి. రవీందర్ భాయ్ మీరు అడిగింది వాస్తవమే, కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో వాళ్ళకంటే వీళ్ళు బ్రహ్మాండంగా పరిపాలిస్తారు అనుకున్న తర్వాత జరిగిన తప్పిదం వల్లనే నెగిటివ్ అయింది. లేకపోతే అట్లా ఏమి ఉండకపోతుండే. మనం కూడా ఏమనుకుంటామంటే సరే ఒక ఉదాహరణ చెప్తా, 2 ఎడ్లు కొంటాం మనం నాగలి దున్నుకానికి. నేను చిన్నప్పుడు పోతుంటే ఎడ్ల సంతకి మా నాయన తోలుతుండే, మా ఇంట్లో పనిచేసే వాళ్ళతోని పోయి నేను కూడా ఏదైనా ఎద్దును కొనడానికి పోతే అక్కడ మాట్లాడుతుండే, ధర ఇది అలపటన దాపటన, ఇది ఎంత దుంతది, లేకపోతే ఇది ఎంత ఎన్నేళ్ళది అని అట్లా దాని కథ, దాని లెక్క, దాని అంచనా అన్నీ వేసుకొని ఎంత బలుగు ఉన్నది ఎంత చూసుకొని కొనుకొస్తారు. ఎద్దు కొనుకొచ్చినాక మళ్ళా ఒక నెలకో 15 రోజులకో అది చక్కగా నాగలి మీద ఉంటలేదు, బండి గడితో ఉంటలేదు, ఏం చేసినా సతాస్తుంది అని అంటే ఏం చేసినామంటే పోయి మళ్ళీ అది వాపస్ ఇచ్చి, అదే ఎవరైతే అమ్మినటువంటి వ్యాపారస్తుడో ఆయనకు వాపస్ ఇచ్చి ఇంకోటి తెచ్చుకుంటే ఏమైందంటే అది దీనికంటే లండు ఉన్నది, అరే అది పని చేస్తలేదని మేము అనుకొని వాపస్ ఇచ్చొచ్చినాం. ఇది వచ్చిన తర్వాత దీంతో నడిపించుకుందామంటే ఇది ఆయనతో పని చేస్తలేదు, ఇది లండేలా లెక్క అయిపోయింది, ఇది ఇంకా లండ్ అయింది. అదన్నా జర్రా పొడుస్తేనో ములుగర్రతో లేకపోతే ఇంకోటో చేస్తేనో కింద మీదో తిప్పల పడితే కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తే నడిచేదేమో, కానీ ఇది ఆయనతో కూడా నాగలి పడతలేదని చెప్పి ఏం చేసినామంటే చక్కగా తీసుకపోయి దాన్ని మళ్ళీ అప్పచెప్పి పాత తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇక దీన్ని బట్టి ఉదాహరణ ఇంకా నువ్వేం చెప్తావు చెప్పు నాకు. మాకు వ్యవసాయం పనికి అవసరమైనటువంటి ఎద్దు సరిగా పని చేయకపోతే నెల రోజుల్లో వాపస్ ఇచ్చి వేరే ఎద్దును కొట్టుకొచ్చుకొని అది ఇంతకంటే లండ్ అయితే, ఇంతకంటే బేకార్ అయితే, అసలు మా ఏసం పని ముందర పడతలేదు అనుకుంటే తీసుకపోయి మళ్ళీ దాన్ని అప్పచెప్పచ్చి పాతదనేది తెచ్చుకున్నాం. లేదా కొత్తది అడిగినాం ఫస్ట్. మళ్ళీ మీరు ఇది కూడా అనొచ్చు, అన్న ఆ 2 ఎద్దులు ఉంటాయా, 3వది లేదా, 4వది లేదా, 10వది లేదా అని మీరు అంటుండొచ్చు. ఆయన దగ్గర ఉన్నటువంటి వాటిల్లో మేము అడిగినాం, ఆ వ్యాపారస్తుని దగ్గర, ఆ బేరకాన్ దగ్గర, బేరకాన్ అంటారు వాళ్ళను, ఆ బేరకాన్ దగ్గర అడిగినాం. ఇది కాకుండా బ్రదర్ ఇంకోటి ఉంటే ఇయ్యవా అని మా పనాయన అడిగిండు. ఇది కాకుండా మా దగ్గర పాలకి ఎస్ట్ అని అడిగిండు. ఇట్లా కాదు, పెద్ద మనిషి అడిగిండు, ఆయనకి ఎద్దు నచ్చలేదు, ఇది పనిసక్క చేస్తలేదు, ఇంకో ఎద్దు ఏదైనా ఉంటే అప్పచెప్పు అంటే ఉన్న దాంట్లో ఇదే బెటర్ తప్ప ఇంకో ఆప్షన్ లేదని చెప్పిండు ఆయన.
ఉన్న 4-5 ఇట్లల్లా చూపెట్టిన తర్వాత ఆ సంతల ఆయనకు ఉన్నటువంటి ఆ పశు సంపదల ఇగో ఇలా మీరు కొట్టుకోపోయిందే మంచిదే, అసలు మీరు కింద మీద నడిపించుకుంటే నేర్చుకుంటుంది, అదే అవుతుంది దాంతో మీరు ఎందుకోసానికి ఇట్లా నేర్పలేదు కానీ మరి ఏమైందో అని చెప్పేసరికంటే సరే మాకైతే నచ్చలేదు కానీ తప్పలేదు, ఆప్షన్ లేదు. ఇలా మీరు కూడా అనొచ్చు బీఆర్ఎస్ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, మరి బీజేపీని తెచ్చుకోవచ్చు కదా అంటే అది మొత్తానికే పనిచేస్తలేదు, అది కోడే లాగా, అది దానికి ఇంతకుముందు అధికారంలోకి వచ్చిన అనుభవం లేదు. అంటే దాని ఉదాహరణగా చెప్తా ఉన్నా నేను. అది దున్నుతుందా లేదో తెలియదు, కడితే ఆగుతుందా లేదో తెలియదు, ముగుదాడేస్తే ఉంటుందా లేదో తెలియదు, బుట్టి కట్టనో తెలియదు, ఏం కట్టనో తెలియదు. దానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకెవడైనా చెప్తే చెప్పించుకోరి. కాబట్టి మేము ఏమంటారంటే అంటే వ్యవసాయం పరిపాలన ఒకటేనా అంటే ఒక రైతు భాషలో చెప్తున్నా, ఒక సామాన్య భాషలో చెప్తున్నా. దాన్ని తెచ్చుకుంటే అది అసలు పనిచేస్తలేదు తెలియదు. కాబట్టి అంతకంటే ముందు మా దగ్గరకు వచ్చి కొన్ని రోజులు ములుగారతో పొడిస్తే పనిచేసింది ఒకటి ఉండే కాబట్టి మళ్ళీ దాన్నే కొట్టుకొచ్చుకున్నాం, దాన్నే తెచ్చుకున్నాం. దాన్ని నడిపించుకుంటే బ్రహ్మాండంగా 5-6 ఏళ్ళు మంచిగా మాకు వ్యవసాయం పనిలో బ్రహ్మాండంగా పనిచేసింది. అప్పుడు ఏం చెప్పమంటో చెప్పు. దీన్ని బట్టి ఇక నేను ప్రభుత్వ పరిపాలనలో కూడా గుడ్డి కన్నా మెల్లనేయమని ఎందుకన్నా అనేది తెలుస్తుంది, చిన్న గీత కంటే పెద్ద గీత ఎందుకు నయమన్నది చెప్తా. దీంతో పాటు ఇక ఫైనల్గా జనాలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఈ కథలోనే ఉంది, ఈ సారాంశంలోనే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఎద్దు కథలనే ఉన్నది, కావాలంటే మీరు కంపేర్ చేసుకోండి. నేను ఎగ్జాక్ట్గా చెప్పిన దాన్ని ఉదాహరణగా చెప్పిన మీరు కంపేర్ చేసుకోండి. ఉపేందర్ రెడ్డి చాలా గుడ్ మార్నింగ్ అన్నా అంటూ మళ్ళీ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్గా సీఎంగా వస్తాడని మీరే రోజు చెప్తున్నారంటే వేరే వాళ్ళకి అధికారం వద్దా, వీళ్ళిద్దరూ మంచి చేయకపోతే ఆల్టర్నేటివ్ వద్దా, బీసీలకు అధికారం కావాలని మీరే అంటారంటూ ఎస్ ఓకే. మళ్ళీ కేసీఆర్ రావాలని మీరే రోజు చెప్తారు, నేను చెప్తున్న వాళ్ళు వద్దు బలహీన వర్గాలకు అధికారం రావాలని ఒకసారి కేసీఆర్ గుడ్డిగా సపోర్ట్ చేయకండి, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉండాలి ఒకసారి అంటూ ఇప్పుడు కూడా చేస్తే అయిపోతుంది కదా. మరి ఇప్పుడు కూడా చేస్తే అయిపోతుంది కదా, బీసీ ముఖ్యమంత్రిని చేస్తే బాగుండేది కదా. 2.5 ఏళ్ళు రేవంత్ రెడ్డి పరిపాలన చేసిండు, కాంగ్రెస్కి ఎట్లాగా అలవాటే, ఎట్లయినా కాంగ్రెస్కి అది అలవాటే. ఏది సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు అలవాటే, గతంలో మా ముఖ్యమంత్రులు మార్చే అలవాటు కూడా ఉన్నది. కాబట్టి ఈ 2.5 ఏళ్ళు ఒక బీసీకి ఇస్తే మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తే అయిపోతుంది కదా, ఇంకెవరికైనా ఇస్తే అయిపోతుంది కదా. అది నేను అడిగేది. మహేష్ కుమార్ గౌడ్ అంటే ఎమ్మెల్సీ అనుకో, గుడ్డి కన్నా మెల్లనేయమని ఎందుకన్నా అనేది తెలుస్తుంది, చిన్న గీత కంటే పెద్ద గీత ఎందుకు నయమన్నది చెప్తా. దీంతో పాటు ఇక ఫైనల్గా జనాలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఈ కథలోనే ఉంది, ఈ సారాంశంలోనే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఎద్దు కథలనే ఉన్నది, కావాలంటే మీరు కంపేర్ చేసుకోండి. నేను ఎగ్జాక్ట్గా చెప్పిన దాన్ని ఉదాహరణగా చెప్పిన మీరు కంపేర్ చేసుకోండి. ఉపేందర్ రెడ్డి చాలా గుడ్ మార్నింగ్ అన్నా అంటూ మళ్ళీ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్గా సీఎంగా వస్తాడని మీరే రోజు చెప్తున్నారంటే వేరే వాళ్ళకి అధికారం వద్దా, వీళ్ళిద్దరూ మంచి చేయకపోతే ఆల్టర్నేటివ్ వద్దా, బీసీలకు అధికారం కావాలని మీరే అంటారంటూ ఎస్ ఓకే. మళ్ళీ కేసీఆర్ రావాలని మీరే రోజు చెప్తారు, నేను చెప్తున్న వాళ్ళు వద్దు బలహీన వర్గాలకు అధికారం రావాలని ఒకసారి కేసీఆర్ గుడ్డిగా సపోర్ట్ చేయకండి, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉండాలి ఒకసారి అంటూ ఇప్పుడు కూడా చేస్తే అయిపోతుంది కదా. మరి ఇప్పుడు కూడా చేస్తే అయిపోతుంది కదా, బీసీ ముఖ్యమంత్రిని చేస్తే బాగుండేది కదా. 2.5 ఏళ్ళు రేవంత్ రెడ్డి పరిపాలన చేసిండు, కాంగ్రెస్కి ఎట్లాగా అలవాటే, ఎట్లయినా కాంగ్రెస్కి అది అలవాటే. ఏది సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు అలవాటే, గతంలో మా ముఖ్యమంత్రులు మార్చే అలవాటు కూడా ఉన్నది. కాబట్టి ఈ 2.5 ఏళ్ళు ఒక బీసీకి ఇస్తే మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తే అయిపోతుంది కదా, ఇంకెవరికైనా ఇస్తే అయిపోతుంది కదా. అది నేను అడిగేది. మహేష్ కుమార్ గౌడ్ అంటే ఎమ్మెల్సీ అనుకో,